బిజినెస్ ఏదైనా వినియోగదారులంటే భగవంతుడితో సమానం. వాళ్ళతో చాలా హుందాగా మాట్లాడాలి, ఓపికగా సమాధానం చెప్పాలి. ఆ లాజిక్ మిస్ అయ్యి కస్టమర్లను చెడామడా తిడితే మాత్రం ఎంత పెద్ద వ్యాపారమైనా కుప్పకూలిపోవడం ఖాయం. అలేఖ్య చిట్టి పికిల్స్ విషయంలో అదే జరిగింది. ఎంత వేగంగా జనాల్లోకి వెళ్ళిందో అంతే వేగంగా మూతపడింది. ఎంతో కష్టపడి ఏర్పాటు చేసుకున్న వ్యాపారం కేవలం నోటి దూల వల్లే రాత్రికి రాత్రే బంద్ అయిపోయింది. ఒక్క ఆడియోతో చిట్టి పికిల్స్ షట్టర్ క్లోజ్ అయింది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అలేఖ్య చిట్టి పికిల్స్ చాలా పాపులర్ గా మారింది. అలేఖ్య, చిట్టి, రమ్య ముగ్గురు అక్కా చెల్లెళ్ళు రాజమండ్రి కేంద్రంగా ఈ వ్యాపారాన్ని మొదలుపెట్టారు. వీరి బిజినెస్ ప్రమోషన్ కోసం ఇన్స్టా, సోషల్ మీడియాలో విపరీతంగా వీడియోలు, రీల్స్ చేస్తూ ఉంటారు. ముగ్గురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా కావడంతో పచ్చళ్ల వ్యాపారం వేగంగా జనాదరణ పొందింది. మార్కెట్లో మంచి క్రేజ్ వచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలు, ఫారెన్ నుంచి పచ్చళ్ల ఆర్డర్లు మొదలయ్యాయి. వాట్సాప్ నుంచి కూడా ఆర్డర్లు ఊపందుకున్నాయి. సోషల్ మీడియా పుణ్యమా అని ఊహించని పబ్లిసిటీ లభించింది. అనుకున్న దానికన్నా చాలా తక్కువ కాలంలోనే చిట్టి పికిల్స్ పేరు మారుమోగింది. అంతలా జనాల నుంచి ఆదరణ లభించింది. గతంలో ఇన్స్టాలో ఒక ఫన్నీ కామెంట్తో అలేఖ్య చిట్టి పికిల్స్ పేరు బాగా పాపులర్ అయింది. చిట్టి పికిల్స్ లో రొయ్యల పచ్చడి తినడం వల్ల తన భార్య గర్భం దాల్చిందంటూ ఓ అభిమాని పెట్టిన కామెంట్తో పబ్లిసిటీ వచ్చింది. ఇలా చిట్టి పికిల్స్ వ్యాపారం మరింత జోరందుకుంది. అయితే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్నది సామెత. బిజినెస్ విషయంలోనూ అంతే. కానీ చిట్టి పికిల్స్ 3 సిస్టర్స్ ఈ లాజిక్ మిస్ అయ్యారు. అందుకే వారి బిజినెస్ నే మూసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇటీవల ఓ వ్యక్తి అలేఖ్య పికిల్స్ కు హాయ్ అని వాట్సాప్ చేయడంతో అటు నుంచి పచ్చళ్ల రేట్ల లిస్టు వచ్చింది. నాన్ వెజ్ పచ్చళ్లు అరకిలో దాదాపు 530 నుంచి 1660 వరకు వివిధ రేట్లు పెట్టారు. దానికి ఓ వ్యక్తి పచ్చళ్లు ఇంత ధర ఎందుకున్నాయో నాకు అర్థం కావడం లేదని రిప్లై ఇచ్చాడు. అంతే, అలేఖ్య పికిల్స్ నుంచి ఊహించని సమాధానం వచ్చింది. అలేఖ్య పికిల్స్ నుంచి వచ్చిన ఆ ఆడియో వారి బిజినెస్ ను తలకిందులు చేసింది. 3000 రూపాయలు పెట్టి పచ్చడి కొనుక్కోలేని వాడిని బెల్లానికి బంగారం ఏం కొనిస్తావంటూ నోటికి వచ్చిన బూతులు ఆ ఆడియోలో ఉన్నాయి. అది ఇప్పుడు వైరల్ అయింది. పచ్చడి రేటు ఎక్కువ ఉందని అడిగితే ఈ స్థాయిలో తిట్లు ఎంతవరకు కరెక్ట్ అని సోషల్ మీడియాలో అలేఖ్య చిట్టి పికిల్స్ పై ట్రోల్స్ నడిచాయి. చిట్టి పికిల్స్ 3 సిస్టర్స్ ఓ మహిళను తిట్టినట్లు మరో ఆడియో వైరల్ అయింది. అందులో ఆ మహిళ పేదరికాన్ని ఎగతాళి చేస్తూ తిట్టిన బూతులు మామూలుగా లేవు. ఈ ఆడియోలో అలా బయటకు వచ్చినప్పటి నుంచి నెటిజన్ల ఆగ్రహం తారాస్థాయికి చేరింది. ట్విట్టర్, ఇన్స్టా, ఎఫ్బీ, యూట్యూబ్లలో మీమ్స్, పోస్టులు వైరల్ అయ్యాయి. నెటిజన్ల ట్రోలింగ్ దెబ్బకు చిట్టి పికిల్స్ దుకాణం బంద్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాట్సాప్ అకౌంట్ ను డిలీట్ చేశారు. ఇన్స్టాగ్రామ్ లో స్పందించడం లేదు. వెబ్సైట్ కూడా ఓపెన్ కావడం లేదు. ఎంతో తెలివిగా వ్యాపారం చేసిన ముగ్గురు అమ్మాయిలు ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఆ బిజినెస్ ను మరో స్థాయికి ఎలా తీసుకువెళ్లాలని ఆలోచించాలి. కానీ అది మరిచిపోయి అనవసరంగా నోరు జారి ఇబ్బందులు కొని తెచ్చుకున్నారు. చివరకు కష్టపడి ఏర్పాటు చేసుకున్న పచ్చళ్ల వ్యాపారం వాళ్ల కళ్ల ముందే కుప్పకూలిపోయింది. చిట్టి పికిల్స్ కథ కంచికి చేరింది.